హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు 11th సెప్టెంబర్కి సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాము. సో ముందుగా మనం క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా నిన్నటి క్వశ్చన్కి ఈరోజు ఆన్సర్ చూస్తాం కండి. సో క్వశ్చన్ ఏంటో చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి ఆపరేషన్ రహత్ recently conducted by the Indian Army was related to which of the following అంటున్నాడు. ఓకే, ఆపరేషన్ రహత్ ఇండియన్ ఆర్మీ కండక్ట్ చేసింది అంటున్నాడు. సో కింద ఇచ్చినటువంటి ఆపరేషన్స్లలో దేనికి సంబంధించింది యాక్చువల్లీ ఆపరేషన్ రహత్ అంటున్నాడు. ఆప్షన్ ఏ కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్ ఇన్ ది నార్త్ ఈస్ట్. ఆప్షన్ బి హ్యూమనిటేరియన్ అసిస్టెంట్ డిజాస్టర్ రెస్పాన్స్ డ్యూరింగ్ ఫ్లడ్స్ ఇన్ పంజాబ్, హిమాచల్ అండ్ జమ్మూ కాశ్మీర్. ఆప్షన్ సి ఎవాక్యుయేషన్ ఆఫ్ ఇండియన్ ఫ్రమ్ కాన్ఫ్లిక్ట్ హిట్ సుడాన్. ఓకే, ఆప్షన్ డి బ్రాడర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ అలాంగ్ ది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఓకే, మనకేంటి హ్యూమనిటేరియన్ అసిస్టెంట్ డిజాస్టర్ రెస్పాన్స్లో భాగంగా ఇక్కడ పంజాబ్, హిమాచల్ అండ్ జమ్మూ కాశ్మీర్లో వరదలు వచ్చాయి కదా. సో దానికోసం అని చెప్పేసి రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా ఆపరేషన్ రహత్ని చేయడం జరిగింది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా ఈరోజు క్వశ్చన్కి ఆన్సర్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, క్వశ్చన్ ఏంటి? విచ్ ఆర్గనైజేషన్ బిల్ ది ఒఫెక్ 19 శాటిలైట్? ఒఫెక్ 19 శాటిలైట్ ఈ కింద ఇచ్చినటువంటి ఏ ఆర్గనైజేషన్ బిల్ చేసింది, నిర్మించింది అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ స్పేస్ ఎక్స్, ఆప్షన్ బి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఆప్షన్ సి ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్, ఆప్షన్ డి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. దీనికి సంబంధించిన ఆన్సర్ మీరు ఈరోజు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజు టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ టాపిక్స్ న్యూస్లో ఉండడం జరిగింది. ఎక్సర్సైజ్ జాపాత్ 2025, అదేవిధంగా లంగ్హాంగ్ పూజా, నెక్స్ట్ వచ్చేసి గ్రాండ్ ఇథోపియన్ రెసిడెన్స్ డ్యామ్ ప్రీ 2025 అమ్నెస్టీ స్కీమ్లు కూడా న్యూస్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇస్రోకి సంబంధించి స్మార్ట్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్ జరిగింది. అదేవిధంగా ఆది సంస్కృతి డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ కూడా న్యూస్లో ఉంది, మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా నేపాల్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి కేపీ ఓలీ శర్మ గారు రిజైన్ చేయడం జరిగింది. సో నేపాల్ ఇష్యూ కూడా చూద్దాము. తర్వాత మొకామా అదేవిధంగా మంగర్ హైవే ప్రాజెక్ట్ న్యూస్లో ఉండడం జరిగింది. దీనికి సంబంధించి క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళు బేసిక్గా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. సో ఎన్ని వేల కోట్ల ప్రాజెక్ట్ అనేది చూద్దాం. తర్వాత వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే 2025 థీమ్ ఏంటో కూడా చూద్దాము. అదేవిధంగా దిగ్విజయ్ దివాస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇండియన్ ఆర్మీ సంభవ్ న్యూస్లో ఉండడం జరిగింది. విల్ టు విన్ క్యాంపెయిన్ కంపల్సరీ 100% అడిగేటువంటి కరెంట్ అఫైర్ అండి, విల్ టు విన్ క్యాంపెయిన్. అదేవిధంగా ఫస్ట్ ఓవర్సీస్ అటల్ ఇన్నోవేషన్ సెంటర్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఏంటి అనేది చూద్దాము. సో లెట్స్ సీ ది కరెంట్ అఫైర్స్ టాపిక్. ఎక్సర్సైజ్ జాపాత్ 2025 ఇది మల్టీలాటరల్ ఎక్సర్సైజ్. ఓకే, మల్టీలాటరల్ ఎక్సర్సైజ్ ఎవరు నిర్వహిస్తారు అంటే రష్యా నిర్వహించడం జరుగుతుంది. ఎవరు నిర్వహిస్తున్నారు? రష్యా. ఎక్సర్సైజ్ జాపాత్ 2025 ఏ కంట్రీ నిర్వహిస్తుంది? రష్యా నిర్వహించడం జరుగుతుంది. సో ఇండియా కూడా 2021కి ముందు అదేవిధంగా 2025లో కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో మల్టీలాటరల్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఎవరు నిర్వహించడం జరుగుతుంది? రష్యా. ఓకే, ములినో ట్రైనింగ్ గ్రౌండ్ దగ్గర రష్యాలోనే. ఓకే, ఇది ఎప్పుడు సోవియట్ ఎరాలో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఓకే, మోడర్న్ సిరీస్ ఫామ్ వచ్చేసి 2009లో. ఓకే, క్వాడ్రెనిలియల్లో. ఓకే, 2009 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎర్లియర్ 2021లో ఇండియా బేసిక్గా పార్టిసిపేట్ చేసింది. అదేవిధంగా 2025లో కూడా ఇప్పుడు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో బేసిక్గా డిఫెన్స్ కోఆపరేషన్ అండ్ ట్రస్ట్ అనే నినాదంతో ఈ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటరాపరబిలిటీ అదేవిధంగా జాయింట్ టాక్టిక్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసము, అదేవిధంగా కౌంటర్ టెర్రరిజం అండ్ కన్వెన్షనల్ వార్ఫేర్ కెపాసిటీని బిల్డ్ చేసుకోవడము, మల్టీనేషనల్ కాంబాట్ అండ్ న్యూ టెక్నాలజీస్ని బిల్డ్ చేసుకోవడము. ఓకే, పార్టిసిపెంట్స్ వచ్చేసి ఇండియన్ ఆర్మీ, నావీ అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ కూడా ఈ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఇండియా నుంచి. సో ప్రధానంగా ఈ ఎక్సర్సైజ్ ఎవరు నిర్వహిస్తున్నారు అంటే రష్యా. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మనకి లకంకోంగ్ పూజ ఎవరు నిర్వహిస్తారు ఏంటి అనే డీటెయిల్స్ చూద్దాము. ప్రధానంగా లకంగ్ పూజ వచ్చేసి మనకి తీవా ట్రైబ్ అస్సాంలో ఉన్నటువంటి తీవా ట్రైబ్ బేసిక్గా రబీ క్రాప్
ప్రాస్పరస్ కోసం అని చెప్పేసి ఈ పూజ నిర్వహించడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ పూజ ఏదైతే ఉందో అది న్యూస్లో ఉంది కాబట్టి ఈ తీవా ట్రైబ్ గురించి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి సోషల్ ఇష్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అదేవిధంగా జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ట్రైబ్స్ చాలా ఇంపార్టెంట్. తీవా ట్రైబ్ వచ్చేసి అస్సాంలో నివసించడం జరుగుతుంది. సో ఈ ఫెస్టివల్ వచ్చేసి సోషియో రిలీజియస్ అగ్రికల్చర్ ఫెస్టివల్. ఎందుకు? రబీ ప్రాస్పరస్ కోసం అని చెప్పేసి పూజ చేయడం జరుగుతుంది. సో తీవా ట్రైబ్ విషయానికి వస్తే కనుక అట్లా మనకి ఎథనిసిటీ వీళ్ళు మంగోలాయిడ్ గ్రూప్కి సంబంధించినటువంటి టిబెటో బర్మన్ లింగ్విస్టిక్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు. ఓకే, టిబెటో బర్మన్ లింగ్విస్టిక్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు. హ్యాబిటాట్ వచ్చేసి ఎక్కువగా అస్సాం, అదేవిధంగా అస్సాంలో ఎక్కువగా, తర్వాత మేఘాలయ, త్రిపురలో కూడా ఉండడం జరుగుతుంది. సో వీరి యొక్క డివిజన్స్ కనుక చూసుకున్నట్లయితే హిల్ తీవాస్ ఉండడం జరుగుతుంది, ప్లెయిన్ తీవాస్ కూడా ఉండడం జరుగుతుంది. బేసిక్గా కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓరల్ ట్రెడిషన్ అండ్ ఫోక్ డ్యాన్స్ మ్యూజిక్ని కూడా వీరు ఎక్కువగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా రిలీజియస్ లైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే బోర్గార్, అదేవిధంగా తాన్గార్, నామ్గార్ అని కూడా ఉండడం జరుగుతుంది. యూత్ బాడీని ఏమని పిలుస్తారు అంటే చెమాడి. ఓకే, ఇది ఇంపార్టెంట్ పాయింట్. యూత్ బాడీ అంటే బేసిక్గా ఒక గ్రూప్ ఉంటుంది కదా మనకి. ఇప్పుడు బేసిక్గా యూత్ ఏదైతే అసోసియేషన్స్ ఉంటాయో ఆ యూత్కి సంబంధించినటువంటి అసోసియేషన్స్ని ఏమని పిలుస్తారు అంటే చమాడి. ఓకే, సో మెసేజెస్, సోషల్ డ్యూటీస్, అదేవిధంగా ఫెస్టివల్స్ లింక్ టు ది అగ్రికల్చర్ సైకిల్కి ఎక్కువగా బేసిక్గా వీళ్ళ యొక్క ఫెస్టివల్స్ లింక్ చేసి ఉంటాయి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ తైవా ట్రైబ్. ఓకే, ఎక్కడ నివసిస్తారో ఎక్కువగా అస్సాంలో. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మనకి గ్రాండ్ ఇథోపియన్ రెసిలియన్స్ డ్యామ్. ఓకే, గ్రాండ్ ఇథోపియన్ రెనైజెన్స్ డ్యామ్. సో బేసిక్గా ఇథోపియాలో ఉన్నటువంటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనమాట. ఇది ఎక్కడ? నైల్ రివర్కి సంబంధించినటువంటి బ్లూ నైల్ రివర్ పైన నిర్మించడం జరుగుతుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్, దీనిపైన ఈజిప్టు కంప్లైంట్ చేయడం జరిగింది యునైటెడ్ నేషన్స్లో. ఓకే, ఈజిప్టు కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకు అంటే బేసిక్గా ఈ బ్లూ నైల్ రివర్ ద్వారా ప్రధానంగా నైల్ రివర్ ఏదైతే ఉందో ఈ నైల్ రివర్కి 70 to 80% ఆఫ్ ది వాటర్ స్ట్రీమ్ వచ్చేసి ఈ బ్లూ నైల్ ద్వారానే రావడం జరుగుతుంది. సో ఈ బ్లూ నైల్ రివర్కి ఇప్పుడు గ్రాండ్ ఇథోపియన్ డ్యామ్ ఏదైతే ఉందో అది నిర్మించడం వల్ల ప్రధానంగా వాటర్ స్కేర్సిటీ అనేది పెరుగుతుంది. అందుకని చెప్పేసి ఈజిప్టు ఇప్పుడు దీనిపైన యునైటెడ్ నేషన్స్లో కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఈ డ్యామ్ యొక్క ఫీచర్స్ కనుక చూసుకున్నట్లయితే దీని యొక్క లెంత్ వచ్చేసి 1800 మీటర్స్ ఉంటుంది, హైట్ వచ్చేసి 170 మీటర్స్, కాంక్రీట్ వచ్చేసి 10.7 మిలియన్ మీటర్ క్యూబ్స్ యొక్క కాంక్రీట్ని యూజ్ చేయడం జరిగింది. ఓకే, 74 బిలియన్ మీటర్ క్యూబ్ యొక్క వాల్యూమ్ ఉంది అన్నమాట దీని యొక్క రిజర్వాయర్ కెపాసిటీ. సో సర్ఫేస్ ఏరియా వచ్చేసి 1875 స్క్వేర్ కిలోమీటర్స్ ఉండడం జరిగింది. ఓకే, పూర్తి లెంత్ వచ్చేసి అంటే సెకండరీ డ్యామ్ యొక్క లెంత్ వచ్చేసి 5000 మీటర్స్, ప్రధానంగా 15.3 మిలియన్ మీటర్ క్యూబ్ రాక్ ఫిల్ అనేది చేయడం జరిగింది. ఓకే, సో ప్రధానంగా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ కాబట్టి ఇది ఇథోపియాకి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎనర్జీ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇదిగా పేరొందింది అనమాట. సో దీని మీద బేసిక్గా ఇథోపియన్ బార్డర్ కంట్రీస్ కూడా బేసిక్గా కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేశాయి. ప్రధానంగా ఈజిప్ట్ ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుందన్నమాట. సో మెగా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ బ్లూ నైల్ రివర్, ఓకే, గూబా ఇథియోపియాలోని గూబా దగ్గర నిర్మించడం జరుగుతుంది. ఓకే, 30 కిలోమీటర్స్ ఫ్రమ్ ది సూడాన్ బార్డర్, సూడాన్ కంట్రీకి 30 కిలోమీటర్స్ దూరంలోనే ఈ డ్యామ్ నిర్మించడం జరుగుతుంది కాబట్టి సూడాన్ కూడా ఆబ్జెక్షన్ చేస్తుంది. ఓకే, సో సింబల్ ఆఫ్ ఇథోపియాస్ డెవలప్మెంట్ అండ్ రీజనల్ ఇన్ఫ్లుయెన్స్కి ప్రధానంగా ఎనర్జీ ట్రేడ్ అండ్ పవర్ సెక్యూరిటీ కోసం అని చెప్పేసి నిర్మించడం జరుగుతుంది. సో ఈజిప్టు ప్రధానంగా ఆబ్జెక్షన్ ఎక్స్ప్రెస్ చేస్తుంది. సో ఆల్రెడీ మనము దీని యొక్క ఫీచర్స్ చూసాము. సో పవర్ అవుట్పుట్ వచ్చేసి 5150 నుంచి 6450 మెగావాట్స్ ఉత్పత్తి చేసే కెపాసిటీ గల పవర్ ప్రాజెక్ట్ని దీని మీద నిర్మించడం జరుగుతుంది ఈ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ మీద. ఓకే, సెడిమెంట్ ట్రాప్ వచ్చేసి డిజైన్ టు హోల్డ్ 100 ఇయర్స్. ఓకే, బేసిక్గా 100 ఇయర్స్ సెడిమెంట్ ట్రాప్ని కూడా కెపాసిటీ పెంచుకునే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో అదేవిధంగా బ్లూ నైల్ రివర్ గురించి కనుక చూసుకున్నట్లయితే ఇథియోపియాలోనే ఆరిజిన్ ఉంది, తర్వాత సూడాన్, అదేవిధంగా వైట్ నైల్ని కలవడం ద్వారా నైల్ రివర్గా ఏర్పడుతుంది. 1460 కిలోమీటర్స్ దీని యొక్క లెంత్. ఓకే, ఆరిజిన్ ఎక్కడ? లేక్ తానా రీజియన్, ఇథియోపియాలోని లేక్ తానా రీజియన్ దగ్గర బేసిక్గా బ్లూ నైల్ రివర్ యొక్క ఆరిజిన్ ఉంది. సో ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉందంటే ఈ డ్యామ్ని ఓపెన్ చేయడం జరిగింది, అదేవిధంగా ఈజిప్ట్ కూడా ఆబ్జెక్షన్ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకు
స్ప్రీ 2025 అదేవిధంగా ఆమ్నెస్టీ స్కీమ్. బేసిక్గా మనకి సోషల్ సెక్యూరిటీని పెంచడం కోసం అని చెప్పేసి 2025లో స్ప్రీ స్కీమ్ని అదేవిధంగా ఆమ్నెస్టీ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. అంటే వాటి యొక్క ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఓకే, స్ప్రీ 2025 ఆమ్నెస్టీ స్కీమ్ 2025 టు ఎక్స్పాండ్ సోషల్ సెక్యూరిటీ అదేవిధంగా ఈజ్ ఆఫ్ కంప్లైంట్స్. సో బేసిక్గా సోషల్ సెక్యూరిటీకి సంబంధించి ఏదైతే పెన్షన్ రిలేటెడ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ క్లెయిమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి కంప్లైంట్స్ డిస్పోజల్స్ని ఈజీ చేయడం కోసం అని చెప్పేసి ఆమ్నెస్టీ స్కీమ్ను తీసుకురావడం జరిగింది. సో ఎవరు? ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఓకే, సో ఫుల్ ఫామ్ ఏంటి? స్ప్రీ స్కీమ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే స్కీమ్ ఫర్ ప్రమోటింగ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయీస్. స్కీమ్ ఫర్ ప్రమోటింగ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయీస్. సో ఈ స్కీమ్ని ఇప్పుడు బేసిక్గా 31 డిసెంబర్ 2025 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంది? స్ప్రీ స్కీమ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఎనేబుల్స్ అన్రిజిస్టర్డ్ ఇండస్ట్రీస్ అండ్ ఎంప్లాయీస్ టు ఎన్రోల్ వయా ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ ద్వారా. ఓకే, స్టెమ్ సువిధ ఎంసీఏ పోర్టల్స్ ద్వారా కూడా ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ద్వారా సోషల్ సెక్యూరిటీని పొందొచ్చు. సో ఏవైతే అన్రిజిస్టర్డ్ ఇండస్ట్రీస్ ఉంటాయో అదేవిధంగా అన్రిజిస్టర్స్ ఎంప్లాయర్స్ అంటే కంపెనీ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రిజిస్టర్ చేసుకునేందుకు టిల్ డిసెంబర్ 31 వరకు ఈ స్ప్రీ స్కీమ్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా నో పాస్ట్ డ్యూస్ ఫర్ ది న్యూ రిజిస్ట్రేషన్స్. అంటే కొత్త రిజిస్ట్రేషన్స్కి పాత ఏమైనా డ్యూస్ ఉంటే వాటికి సంబంధించిన ఫీజు వేయరు. అదేవిధంగా ఎంప్లాయర్స్ కవర్డ్ ఫ్రమ్ ది చూజ్ అండ్ డేట్. అంటే బేసిక్గా దీంట్లో ఎంప్లాయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కవర్ చేసినటువంటి ఏదైతే డేట్ రికమెండ్ చేస్తారో ఆ డేట్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఎంప్లాయర్స్ గెట్ ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ బెనిఫిట్స్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ డేట్. ఓకే, సో వాళ్ళు ఏదైతే రిజిస్ట్రేషన్ డేట్ కోరుకుంటారో ఆ డేట్ నుంచే బేసిక్గా వీళ్ళు బెనిఫిట్స్ కూడా పొందొచ్చు అనమాట. సో అదేవిధంగా ఆబ్జెక్టివ్ ఏంటి? ప్రమోట్ వాలంటరీ కంప్లైంట్స్, రెడ్యూస్ లిటిగేషన్, బిల్డ్ ట్రస్ట్. సో నెక్స్ట్ వచ్చేసి ఆమ్నెస్టీ స్కీమ్ 2025 ఏంటి? 1 అక్టోబర్ 2025 నుంచి 30 సెప్టెంబర్ 2026 వరకు దీన్ని నిర్వహిస్తున్నారు. సో వన్ టైమ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ఇనిషియేటివ్. సో ఆమ్నెస్టీ స్కీమ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంది? సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ని క్లెయిమ్ చేసుకునే ప్రాసెస్లో కొన్ని డిస్ప్యూట్స్ ఏర్పడతాయి. ఆ డిస్ప్యూట్స్ని కవర్ చేసుకునేందుకు అని చెప్పేసి వన్ టైమ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగింది. క్లియర్ బ్యాక్లాగ్ ఆఫ్ కోర్ట్ కేసెస్, అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ ఆఫ్ డిస్ప్యూట్స్ అండర్ ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ కింద ఎంకరేజెస్ లాంగ్ టర్మ్ కంప్లైంట్స్. సో బేసిక్గా ఆమ్నెస్టీ అండ్ స్ప్రీ స్కీమ్ దేనికి? ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్కి సంబంధించి. సో ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైనా ఉంటే ఎంప్లాయర్స్ రిలేటెడ్ ఇష్యూస్ని సాల్వ్ చేసుకోవడం కోసమని ఈ రెండు స్కీమ్స్ తీసుకొచ్చారు. ప్రధానంగా స్ప్రీ స్కీమ్ వచ్చేసి రిజిస్ట్రేషన్స్ కోసం అయితే, అదేవిధంగా ఆమ్నెస్టీ స్కీమ్ వచ్చేసి ప్రధానంగా దీనికి డిస్ప్యూట్ రిజల్యూషన్ కోసము. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ఇస్రోకి సంబంధించినటువంటి స్మార్ట్ శాటిలైట్ లాంచ్ వెహికల్ యొక్క టెక్నాలజీని బేసిక్గా హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఈ స్మార్ట్ శాటిలైట్ లాంచ్ వెహికల్కి సంబంధించినటువంటి విడిభాగాలు కానీ ఆ స్మార్ట్ శాటిలైట్ లాంచ్ వెహికల్ యొక్క బిల్డింగ్ సంబంధించిన కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తయారు చేసేటువంటి టెక్నాలజీ ఇస్రో నుంచి పొందడం జరిగింది. దీని ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ వాళ్ళు ఆ విడిభాగాలను కానీ సో మొత్తం అలైన్మెంట్కి సంబంధించినటువంటి అసెంబ్లీకి సంబంధించినటువంటి ఆ రాకెట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తయారు చేసే కెపాసిటీ ఇప్పుడు హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ అగ్రిమెంట్లో ప్రధానంగా అంటే ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్లో భాగంగా కీ అచీవ్మెంట్ ఏంటంటే ఇస్రోకి సంబంధించి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి 100th అగ్రిమెంట్ అన్నమాట. టెక్నాలజీ ట్రాన్స్ఫర్లో ఇది 100th అగ్రిమెంట్. సో దిస్ ఈజ్ ఆల్సో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఓకే, 100th టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్ విత్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఫర్ స్మార్ట్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఓకే, సో దీంట్లో ప్రధానంగా కీ రోల్ చేసింది ఎవరు అంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, అదేవిధంగా ఇన్ స్పేస్ ఏవైతే ఉన్నాయో ఇస్రోకి సంబంధించినటువంటి స్పెషల్ ఆర్గాన్స్ ఫర్ ది టెక్నాలజీ ట్రాన్స్ఫర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇవి బేసిక్గా స్టార్టప్స్ని ఏదైతే టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ స్టార్టప్స్ ఎస్పెషల్లీ స్పేస్ రిలేటెడ్ స్టార్టప్స్ ఉన్నాయో వాటికి బూస్ట్ చేయడం కోసం అని చెప్పేసి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వచ్చేసి ప్రధానంగా ఇస్రో యొక్క కమర్షియల్ ఆర్గాన్ అనమాట. అదేవిధంగా ఇన్ స్పేస్ వచ్చేసి స్టార్టప్ బూస్టర్ కోసం లాంచ్ చేసింది. సో ఈ రెండు ఆర్గనైజేషన్స్ ఇప్పుడు టెక్నాలజీ ట్రాన్స్ఫర్లో కూడా బేసిక్గా ఈ అగ్రిమెంట్కి చాలా హెల్ప్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏంటి సెల్ఫ్ రిలయంట్ స్పేస్ ఎకోసిస్టమ్ని బిల్డ్ చేయగలుగుతాయి. ఓకే, డ్యూరేషన్ అనేది 24 months ట్రైనింగ్ అండ్ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే 2 years
తర్వాత కమర్షియల్ పర్పసెస్లో అదేవిధంగా టెంక్ ఇంటిగ్రేషన్ ఫ్లైట్ ప్రిపేర్నెస్లో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో అవుట్కమ్ ఏంది, 2 SSLV మిషన్స్ అండర్ ఇస్రో గైడెన్స్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ మూవ్స్ టు ఇండిపెండెన్స్ ప్రొడక్షన్. సో బేసిక్గా ఈ 24 మంత్స్లో ట్రైనింగ్ ఇవన్నీ చేసిన తర్వాత 2 SSLV వెహికల్స్ని డెవలప్ చేయడం జరుగుతుంది. తర్వాత పూర్తిగా హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడే దీన్ని టేక్ ఓవర్ చేయనుంది. అంటే బేసిక్గా ఈ స్మార్ట్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ని బిల్డ్ చేసి ఇస్రోకి అప్పచెప్పడం జరుగుతుంది అనమాట. సో పేలోడ్ ఏంది, స్మార్ట్ శాటిలైట్ గురించి కనుక చూసుకున్నట్లయితే లెస్ దెన్ 500 kgs ఉన్నటువంటి శాటిలైట్స్ని 400 కిలోమీటర్ ఆల్టిట్యూడ్ ఏదైతే మనకి లో ఎర్త్ ఆర్బిట్ ఉంటుందో ఆ లో ఎర్త్ ఆర్బిట్లో ఉంచడం కోసం అని చెప్పేసి రికరింగ్గా దీన్ని పెంచడం కోసం అని చెప్పేసి డిజైన్ చేయడం జరిగింది. సో మేజర్గా లో కాస్ట్ అదేవిధంగా క్విక్ టర్న్ అరౌండ్ ఫ్లెక్సిబుల్ డిప్లాయ్మెంట్ కోసం అని చెప్పేసి స్మార్ట్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ని డిజైన్ చేయడం జరిగింది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇస్రో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ టు ది హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అబౌట్ ది స్మార్ట్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ట్రైబల్ అఫైర్ మినిస్ట్రీ వాళ్ళు కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేయడం జరిగింది. అదేంటి, ఆది సంస్కృతి డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్. ఓకే, సో ఎక్కడ ఏంటి అనేది చూద్దాము. ప్రధానంగా మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ వాళ్ళు సెప్టెంబర్ 10th రోజున ఆది సంస్కృతి డిజిటల్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఎక్కడ, భారత్ మండపం, న్యూఢిల్లీ. ఓకే, వరల్డ్స్ ఫస్ట్ డిజిటల్ యూనివర్సిటీ ఫర్ ట్రైబల్ కల్చర్. సో ట్రైబల్ కల్చర్ని ఎక్కువగా పెంచడం కోసం అని చెప్పేసి ప్రధానంగా డిజిటల్ యూనివర్సిటీని, అంటే ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రైబల్ డిజిటల్ యూనివర్సిటీ ఎస్పెషల్లీ టు ప్రొటెక్ట్ అండ్ ప్రిజర్వ్ ది ట్రైబల్ కల్చర్. ఓకే, సో బ్లెండ్ ప్రిజర్వేషన్ ఎడ్యుకేషన్ అండ్ లైవ్లీహుడ్. అంటే ఇక్కడ ఏంటి, ట్రైబల్ యొక్క కల్చర్ని కాపాడాలి, వాళ్ళకి సంబంధించిన సంస్కృతి ఏదైతే ఉందో దాని గురించి పరిజ్ఞానాన్ని పెంచాలి, అంటే ఎడ్యుకేషన్ చేయాలి, అవేర్నెస్ తీసుకురావాలి, అదేవిధంగా ట్రైబల్స్కి లైవ్లీహుడ్ని కూడా కల్పించాలన్న నినాదంతో మనకి ట్రైబల్ డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఆది విశ్వవిద్యాలయ 45 ఇమ్మర్సివ్ డిజిటల్ కోర్సెస్ని తీసుకురావడం జరిగింది. ఏంటి, పిల్లర్స్ ఆఫ్ ఆది సంస్కృతిలో ఏంటి, ప్రధానంగా ఆది విశ్వవిద్యాలయ. సో 45 ఇమ్మర్సివ్ డిజిటల్ కోర్సెస్, డ్యాన్స్, మ్యూజిక్, క్రాఫ్ట్, అదేవిధంగా ఫోక్. సో బేసిక్గా ట్రైబల్కి సంబంధించిన సంస్కృతికి సంబంధించి డిజిటల్ కోర్సెస్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఆది సంపద 5,000 క్యూరేటెడ్ కల్చరల్ డాక్యుమెంట్స్, అంటే డ్యాన్స్, పెయింటింగ్, టెక్స్టైల్ ఆర్టిఫాక్ట్స్ని బేసిక్గా డిజిటల్ ప్లాట్ఫామ్లో పొందుపరచడం జరిగింది. సో ఆదిహాత్ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ ఏది, సో ట్రైబల్కి సంబంధించినటువంటి ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ని ఆదిహాత్లో క్రియేట్ చేయడం జరిగింది. పార్ట్నర్షిప్ అండ్ ఇంప్లిమెంటేషన్ కనుక చూసుకున్నట్లయితే విత్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్తోని కొలాబరేట్ అయ్యి ఈ ఆది సంస్కృతి డిజిటల్ ప్లాట్ఫామ్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి నేపాల్లో చూస్తూ ఉన్నాము, జనరేషన్ జీ సంబంధించి ప్రొటెస్ట్ జరుగుతూ ఉంది. అసలు ఈ ప్రొటెస్ట్కి సంబంధించి ఏంటి డీటెయిల్స్, అదేవిధంగా నేపాల్కి సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు ఉన్న పలంగా ఎందుకు రిజైన్ చేయాల్సి వచ్చిందంటే ప్రధానంగా సెప్టెంబర్ 4th దీనికి సంబంధించి సెప్టెంబర్ 4th అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఏం చేసిందంటే సోషల్ ప్లాట్ఫామ్స్ ఏవైతే డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని బ్యాన్ చేయడం జరిగింది. ఉన్న పలంగా ఎన్ని ప్లాట్ఫామ్స్ 29 ప్లాట్ఫామ్స్ని బ్యాన్ చేయడం జరిగింది. సో ఎందుకు దీని వెనకాల కారణం ఏంటంటే బేసిక్గా పొలిటికల్ అన్రెస్ట్ ఉంది. నేపాల్లో ఫస్ట్ టైం 2017లో ఎలక్షన్స్ రావడం జరిగింది. 2015లో అక్కడ కాన్స్టిట్యూషన్ని బేసిక్గా అడాప్ట్ చేసుకోవడం జరిగింది. రాజ్యాంగాన్ని 2015లో అడాప్ట్ చేసుకున్నారు. అప్పటి వరకు రాచరికంగానే ఉండేది, కాకపోతే రిపబ్లిక్ అండ్ డెమోక్రటిక్గా వేలో ఉండేది, కాకపోతే రాజరిక పోకళ్ళే ఉండేవి. 2015లో మొట్టమొదటిసారిగా నేపాల్లో కాన్స్టిట్యూషన్ అనేది తీసుకొచ్చారు. గుర్తుపెట్టుకోండి టైంలను. 2017లో ఫస్ట్ టైం ఎలక్షన్స్ రావడం జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏంటి అంటే మిత్రపక్షాలతోనే అక్కడ ప్రభుత్వం అనేది ఏర్పడింది. ఎక్కడ కూడా పూర్తి మెజార్టీ అనేది రాలేదు. కాకపోతే బేసిక్గా మావోయిస్ట్ రిలేటెడ్ ఉన్నటువంటి భావాజాలంతో ఉన్నటువంటి అది బేసిక్గా ఎవరైతే తిరుగుబాటుదారులు ఉన్నారో వాళ్ళు కూడా మావోయిజాన్ని వదిలేసి బేసిక్గా రాజకీయాల్లోకి రావడం జరిగింది. అంటే పొలిటికల్గా ఫైట్ చేయడం జరిగింది ఓపెన్గా. సో అలాంటి వాళ్ళు కూడా ఏం జరిగింది అంటే ప్రధానంగా నెపోటిజం ఓరియంటెడ్లో పొలిటికల్ పోస్టులలో నెపోటిజంగా వెళ్ళడము, అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ పెరగడము, సో అక్కడ యూత్కి ఎలాంటి ఎంప్లాయ్మెంట్ లేకపోవడము. సో అదేవిధంగా ఏంటి అంటే ఈ నెపోటిజం ప్రాసెస్లో
నెపో బేబీ అని చెప్పేసి బేసిక్గా ట్రెండింగ్ అనేది జరిగింది. నెపో బేబీ ఏంటి అంటే ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నటువంటి పిల్లలు ఉంటారో వాళ్ళు లావిష్ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించినటువంటి వీడియోస్ కానీ పోస్టులు కానీ బేసిక్గా నెట్లలో అంటే ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయో వాటిలలో వైరల్ చేయడం స్టార్ట్ చేశారు. సో దాన్ని అరికట్టడం కోసం అని చెప్పేసి ఏదైతే క్వశ్చనింగ్ ఉందో భావ ప్రకటన హక్కు ఏదైతే ఉందో దాన్ని అరికట్టడం కోసం అని చెప్పేసి బేసిక్గా దాన్ని కంట్రోల్ చేయాలని చెప్పేసి అక్కడ ప్రభుత్వము సెప్టెంబర్ 4 రోజున ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని బేసిక్గా బ్యాన్ చేయడం జరిగింది. కాకపోతే ఏంటి అంటే సో ఇక్కడ ఏంటి ఫస్ట్ ఇనిషియల్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని బ్యాన్ చేసి ఎత్తివేయాలన్న ఉద్దేశంతోనే స్టార్ట్ అయినటువంటి ప్రాసెస్ అంటే ప్రొటెస్ట్ రాను ఏంటంటే నేపాల్ యొక్క గవర్నమెంట్ మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు, అక్కడ ఉన్నటువంటి కరప్షను, అదేవిధంగా అక్కడ జరిగేటువంటి వివిధమైనటువంటి దుశ్చర్యలకు సంబంధించినటువంటి వాటిపైన కూడా ఫైట్గా మారిందనమాట. సో అక్కడ మొత్తానికైతే పొలిటికల్ అన్రెస్ట్ ఎవరైతే జనరేషన్ జెడ్ అంటే ఇప్పుడు మామూలుగా 1995 తర్వాత జన్మిస్తారో వాళ్ళని జెన్జీగా పిలవడం జరుగుతుంది. సో వాళ్ళు ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కదా. సో ఒక దిక్కేమో పొలిటికల్ అన్రెస్ట్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పొలిటికల్గా ఉన్నటువంటి లీడర్స్ యొక్క పిల్లలు కూడా బేసిక్గా అన్ఎథికల్గా ఉండడం వల్ల వాళ్ళ లావిష్ జీవితానికి సంబంధం లేకుండా అంటే బేసిక్గా ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్తో ఉన్నారో వాళ్ళకి సంబంధం లేకుండా వాళ్ళు ఖర్చు పెడుతున్నారు కదా, అంటే ఎట్ ది ఎండ్ ప్రజాధనమే కదా, ఓకే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని కూడా ఆరోపణలు ఉన్నాయి. సో వాటన్నిటి మీద ప్రొటెస్ట్ చేస్తూ చివరికి అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ని కాలబెట్టడము, అదేవిధంగా రోడ్ల మీదకి వచ్చి బేసిక్గా పొలిటికల్ లీడర్స్ యొక్క వైఫ్స్ని కొట్టడము, ఇలాంటి రీసెంట్గా నిన్నటికి నిన్న అక్కడ అక్కడ మాజీ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి భార్యని సజీవ దహనం చేయడం జరిగింది. సో ఇలాంటి పొలిటికల్ అన్రెస్ట్లో ఎవరైతే ఓలీ శర్మ ఎవరైతే ఉన్నారో రిజైన్ చేయడం జరిగింది సెప్టెంబర్ 9న. ఓకే, సో దీనికి సంబంధించి కేపీ శర్మ ఓలీ గారు రిజైన్ చేశారు. నేను ఆల్రెడీ మొత్తం డీటెయిల్గా చెప్పడం జరిగింది. సో నేపాల్ ఈజ్ ద వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పార్ట్నర్ కంట్రీ ఫర్ ది ఇండియా. సో బేసిక్గా 11th లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ ఇండియాకి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఇండియా అండ్ నేపాల్ రిలేషన్స్ కూడా చూడాలి. అదేవిధంగా మనకి లింపియా దురా, కాలాపాని, లిపు లేక్ దగ్గర బేసిక్గా బార్డర్ డిస్ప్యూట్ కూడా ఉంది. సో దీని మీద స్పెషల్ ఆర్టికల్ చేయడానికి ట్రై చేస్తాము. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ నిన్న మీట్ అవ్వడం జరిగింది. సో క్యాబినెట్ వచ్చేసి 4,447 కోట్ల ప్రాజెక్ట్ని అప్రూవ్ చేయడం జరిగింది. సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మోకామా ముంగర్ హైవే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది బీహార్లో ఉంది. సో నేషనల్ హైవే. సో ఇది బేసిక్గా 80 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ప్రెస్ హైవేగా మార్చడం కోసం అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్కి 447 క్రోర్స్ని అలొకేట్ చేయడం జరిగింది. ఓకే, ఎక్కడ ఉంది? బీహార్లో ఉండడం జరిగింది. అప్రూవ్డ్ బై ది క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్కి ఎవరు చైర్ అంటే ప్రైమ్ మినిస్టర్. గుర్తుపెట్టుకోండి, ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్కి చైర్గా ఉండడం జరుగుతుంది. సో ఈ హైవే యొక్క లెంత్ ఎంత? 82.4 కిలోమీటర్స్. మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 4,447.38 క్రోర్స్ డిసైడ్ చేయడం జరిగింది. ఏ మోడల్లో బిల్డ్ చేయడం ఉన్నారు? హైబ్రిడ్ యాన్యునిటీ మోడల్. సో బేసిక్గా పాసెస్ త్రూ ది మొకామా నుంచి బగల్పూర్ వరకు. సో దీనికి పార్ట్ ఆఫ్ ది బక్సర్ అండ్ బగల్పూర్ హై స్పీడ్ కారిడార్లో భాగంగా దీనికి ఆ ఫండ్ అనేది అలొకేట్ చేయడం జరిగింది. సో పూర్తిగా 100 కిలోమీటర్ స్పీడ్తోని డిజైన్ చేస్తున్నారు. 4 లేన్ యాక్సెస్ కంట్రోల్డ్, రెడ్యూస్డ్ టు 1.5 అవర్స్. అంటే దాని యొక్క డిస్టెన్స్ ఏదైతే ఉందో కేవలం 1.5 అవర్స్లోనే అంటే గంటన్నరలోనే వెళ్ళొచ్చు. క్లోజ్డ్ టోలింగ్ సిస్టమ్. ఓకే, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో. సో స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంటంటే బేసిక్గా ఈ రూట్లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ అయినటువంటి మంగర్, జబల్పూర్ లోకోమోటివ్ వర్క్షాపు, అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ హబ్స్, బగల్పూర్ సిల్క్ అండ్ టెక్స్టైల్స్ ఏవైతే పార్క్స్ ఉన్నాయో వాటికి ఎక్కువగా బెనిఫిట్ అవుతుంది అన్నమాట. సో ఈ కారిడార్ ఏదైతే ఉందో ఈ కారిడార్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్కి గూడ్స్ అనేది ఎక్కువగా స్పీడ్గా ట్రావెల్ చేయాలన్న ఉద్దేశంతో దీన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే సెప్టెంబర్ 13 బేసిక్గా వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సెకండ్ సాటర్డే ఆఫ్ ది సెప్టెంబర్. ఓకే, సెకండ్ సాటర్డే ఆఫ్ ది సెప్టెంబర్ని ఎవ్రీ ఇయర్ కూడా
వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ ఇయర్ వచ్చేసి సెప్టెంబర్ 13, ఓకే, సెప్టెంబర్ 13న సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో చూద్దాం దీనికి సంబంధించిన డీటెయిల్స్, థీమ్ ఏంటి అనేది. 13th సెప్టెంబర్, సెకండ్ సాటర్డే ఆఫ్ ది సెప్టెంబర్. ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ సెకండ్ సాటర్డే ఏదైతే ఉందో దాన్ని వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ ఇయర్ వచ్చేసి 13th సెప్టెంబర్. థీమ్ ఏంటి? ఫస్ట్ ఎయిడ్ అండ్ క్లైమేట్ చేంజ్. ఫస్ట్ ఎయిడ్ అండ్ క్లైమేట్ చేంజ్. వై ఫస్ట్ ఎయిడ్ మ్యాటర్స్? ఓకే, సేవ్ లైఫ్స్ ఇన్ కార్డియాక్ అరెస్ట్, చాకింగ్ అండ్ సివియర్ బ్లీడింగ్. సో మనందరికీ తెలుసు, ఏదైనా యాక్సిడెంట్ అయినా లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ అయినా కానీ ఫస్ట్ ఎయిడే చేస్తారు. ఏంటి అంటే దట్ ఈస్ ఇమీడియట్ క్రిటికల్ ట్రీటింగ్ అన్నమాట. అంటే చావు బతుకులో ఉన్నటువంటి వ్యక్తికి బేసిక్గా ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వడము, అంటే దాన్ని ఫస్ట్ ఎయిడ్గా ప్రిపేర్ చేస్తారు. ప్రివెంట్స్ కాంప్లికేషన్స్ ఇన్ బర్న్స్, ఫ్రాక్చర్స్, అదేవిధంగా అలర్జిక్ రియాక్షన్స్. అంటే ఏదైతే దెబ్బ తాకుతుందో ఆ దెబ్బ ఇంకెక్కువగా కాకుండా ఉండేందుకని చెప్పేసి ఫస్ట్ ఇన్స్టాంట్లో చేసే ట్రీట్మెంట్ని ఫస్ట్ ఎయిడ్గా పిలవడం జరుగుతుంది. సో దీన్ని ఇన్స్పైర్డ్ బై ది హెన్రీ డూనాట్. ఓకే, హెన్రీ డూనాట్ రెడ్ క్రాస్ ఫౌండర్ అయినటువంటి హెన్రీ డూనాట్ గారి జ్ఞాపకార్థం ఫస్ట్ ఎయిడ్ డేని సెలబ్రేట్ చేస్తారు. రెడ్ క్రాస్ని ఎప్పుడు ఫైండ్ అవుట్ చేశారు? 1859లో. ఓకే, ఫస్ట్ ఎయిడ్ కాయిన్డ్ బై ది ఫ్రెడరిక్ వాన్ ఎస్మార్క్. సో బేసిక్గా హెన్రీ డూనాట్ గారు రెడ్ క్రాస్ని ఫౌండ్ చేశారు. కాకపోతే ఫస్ట్ ఎయిడ్ అని చెప్పేసి ఎప్పుడు అంటే ఫ్రెడరిక్ వాన్ ఎస్మార్క్, ఓకే, 1800s ఇయర్ టైంలో బేసిక్గా దాన్ని చెప్పడం జరిగింది. ఫస్ట్ అబ్జర్వ్డ్ ఇన్ 2000, ఏదైతే 2000 సంవత్సరం ఉందో అప్పుడు ఫస్ట్ ఎయిడ్ డేని ఫస్ట్ టైం అబ్జర్వ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దిగ్విజయ్ దివాస్. సెప్టెంబర్ 11th రోజున 1983 మనకి చికాగోలో మనకి వరల్డ్ రిలీజియస్ సమ్మిట్ జరిగింది కదా. సో ఆ చికాగో సమ్మిట్లో మనకి స్వామి వివేకానంద గారు ఒక గ్రేట్ స్పీచ్ ఇవ్వడం జరిగింది. సో అందుకని చెప్పేసి సెప్టెంబర్ 11th దిగ్విజయ్ దివాస్గా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఓకే, దాన్ని దృష్టిలో ఉంచుకొని దిగ్విజయ్ దివాస్ని ప్రతి ఇయర్ కూడా సెప్టెంబర్ 11th సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్లో మన ఇండియా నుంచి బేసిక్గా మన యొక్క సంస్కృతిని ప్రధానంగా చెప్పే ప్రాసెస్లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పేసి స్పీచ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ స్పీచ్కి ఎంతగానో ఆదరణ పొందింది. సో అందుకని చెప్పేసి దాన్ని దిగ్విజయ్ దివాస్గా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో ప్రధానంగా థీమ్స్ ఏంటి? ఇంక్లూజివిటీ, టాలరెన్స్, ఇంటర్ఫెయిత్ డైలాగ్ అనే దాంతో. సో స్పీచ్ బిగిన్స్ విత్ ది సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా. స్టాండింగ్ ఓవేషన్ అనేది దొరికింది. ఓకే, జరిగింది. సో యూనివర్సల్ రిలీజియన్, అదేవిధంగా ఇంటర్ఫెయిత్ హార్మోనీ, రిజెక్షన్ ఆఫ్ సెక్టేరియనిజం మీద బేసిక్గా ఆ స్పీచ్ అనేది ఉండడం జరిగింది. ఓకే, సో భగవద్గీత మీద ఎక్కువగా భగవద్గీత యొక్క ఇంపార్టెన్స్ పైన మీరు చెప్పడం జరిగింది ఆ స్పీచ్లో. అందుకని చెప్పేసి బేసిక్గా దిగ్విజయ్ దివాస్ని సెలబ్రేట్ చేస్తారు. సో దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, ప్రాముఖ్యత ఏంటంటే యూనివర్సల్ బ్రదర్హుడ్, ఆల్సో కాల్డ్ యూనివర్సల్ బ్రదర్హుడ్ డే. ఇండియా స్పిరిచువల్ ఎంబలంగా పిలవడం జరుగుతుంది. యూత్ ఇన్స్పిరేషన్, అదేవిధంగా ఎండ్యూరింగ్ వాల్యూస్. సో బేసిక్గా యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది కూడా బేసిక్గా ఇక్కడ నుంచే తీసుకోవడం జరిగింది. సో దిగ్విజయ్ దివాస్ని ఎందుకు సెలబ్రేట్ చేస్తారు అంటే సెప్టెంబర్ 11th 1893 రోజున స్వామి వివేకానంద గారు వరల్డ్ రిలీజియస్ పార్లమెంట్ సమ్మిట్లో భాగంగా వారు డెలివరీ చేసిన స్పీచ్ని స్మరించుకుంటూ దాన్ని దిగ్విజయ్ దివాస్గా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇండియన్ ఆర్మీకి సంబంధించి సంభవ్ ఏదైతే ఉందో ఈ సంభవ్ సెక్యూర్స్ ఆపరేషన్ సింధూర్ కమ్యూనికేషన్. సో బేసిక్గా సంభవ్ అనేది ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఒక సెక్యూర్ కమ్యూనికేషన్ సిస్టమ్. గుర్తుపెట్టుకోండి, ఒక ఎన్క్రిప్టెడ్ ఓరియంటెడ్లో ఉన్నటువంటి కమ్యూనికేషన్ సిస్టమే ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి సంభవ్. సో బేసిక్గా ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా దీన్నే యూస్ చేయడం జరిగింది. సో బేసిక్గా వాట్సాప్లో కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో అది ఎన్క్రిప్టెడ్ కాదు, అంటే వేరే వాళ్ళు చూసేందుకు ఛాన్సెస్ ఉంటాయి త్రూ వేరియస్ బేసిక్గా మాల్వేర్స్ని ఇన్స్టాల్ చేసి. అయితే ఇక్కడ ఏంటంటే సంభవ్ వచ్చేసి పూర్తిగా సెక్యూర్డ్తో కూరుకున్నటువంటి కమ్యూనికేషన్ అనమాట. సో థర్డ్ పర్సన్కి తెలిసే ఛాన్స్ ఉండదు. ఓకే, సో అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది సెక్యూర్ ఆర్మీ మొబైల్ భారత్ వర్షన్. సో అబ్రివేషన్ ఏంటి? సెక్యూర్ ఆర్మీ మొబైల్ భారత్ వర్షన్. ఓకే, లాంచ్ January 2024 అండర్ ఆత్మనిర్భర్ భారత్. సో మల్టీలేయర్డ్ ఎన్క్రిప్షన్ టూల్ అనమాట. 5G రెడీ నెట్వర్క్ అగ్నోటిక్స్. నెక్స్ట్ వచ్చేసి సెక్యూర్ మెసేజింగ్ వయా
ఎం సిగ్మా. ఓకే, వాట్సాప్ ఆల్టర్నేటివ్గా దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ప్రీలోడెడ్ ఆర్మీ కాంటాక్ట్ డైరెక్టరీస్ డెవలప్డ్ విత్ ది ఇండియన్ టెక్నాలజీ ఫర్మ్స్ సిచ్యువేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, సో వాట్సాప్కి బేసిక్గా ఇది రీప్లేస్ చేయడం జరిగింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా యూజ్డ్ గ్రౌండ్ ట్రూప్స్ టు టాప్ కమాండర్స్. ఓకే, ఫస్ట్ మేజర్ ఆపరేషనల్ డిప్లాయ్మెంట్ ఆఫ్ సంభవ్. సో బేసిక్గా సంభవ్ని యూజ్ చేసి ఫస్ట్ మేజర్ ఆపరేషన్ ఏది అంటే ఆపరేషన్ సింధూరే. నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కమిటీ ఏదైతే ఉందో, కౌన్సిల్ ఏదైతే ఉందో, విల్ టు విన్ అనే క్యాంపెయిన్ని తీసుకురావడం జరిగింది. బేసిక్గా ఉమెన్ వరల్డ్ కప్ ఏదైతే ఉందో, ఉమెన్ వరల్డ్ కప్ని ప్రమోట్ చేయడం కోసం అని చెప్పేసి విల్ టు విన్ క్యాంపెయిన్ని తీసుకురావడం జరిగింది ఉమెన్స్ వరల్డ్ కప్ 2025లో భాగంగా. సో ఈ క్యాంపెయిన్ ప్రధానంగా ఎందుకు అంటే పర్సివరెన్స్, సాక్రిఫైస్ అండ్ రెసిలియన్స్ అనే నినాదంతో ఈ విల్ టు విన్ క్యాంపెయిన్ని తీసుకురావడం జరిగింది, ప్రధానంగా ఉమెన్స్ క్రికెట్ని ప్రమోట్ చేయడం కోసం అని చెప్పేసి. ఓకే, మనందరికీ తెలుసు 13th ఎడిషన్ ఉమెన్స్ వరల్డ్ కప్ వచ్చేసి ఇండియా హోస్ట్ చేయబోతుంది. ఇండియా అండ్ శ్రీలంక సంయుక్తంగా, ప్రధానంగా వచ్చేసి ఇండియాలోనే ఎక్కువగా మ్యాచెస్ అనేటివి జరగనున్నాయి. సో ఇండియా అండ్ శ్రీలంక. సో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి 13th సెప్టెంబర్ 2025 గౌహతిలో ఇండియా శ్రీలంక మధ్యలో నిర్వహించనున్నారు. 2nd నవంబర్ 2025 రోజున ఫైనల్ మ్యాచ్ అనేది ఉంది. ఓకే, ఇండియా ఆఫ్టర్ 12 years తర్వాత నిర్వహిస్తుంది. 12 years తర్వాత ఉమెన్స్ వరల్డ్ కప్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రమోట్స్ ఉమెన్ క్రికెట్ ఎంపవర్మెంట్ అండ్ ఇన్స్పిరేషన్, హానర్స్ ఇండియాస్ రోల్ ఇన్ గ్లోబల్ క్రికెట్ గ్రోత్, క్యాంపెయిన్ డ్రీమ్స్ స్ట్రగుల్స్ అండ్ గ్లోరీ మీద ఈ క్యాంపెయిన్ అనేది నిర్వహిస్తున్నారు. విల్ టు విన్ క్యాంపెయిన్ ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచింది. అది దేనికి సంబంధించింది అంటే ఉమెన్స్ వరల్డ్ కప్ని ప్రమోట్ చేయడం కోసం అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఓవర్సీస్ అటల్ ఇన్నోవేషన్ సెంటర్ ఎక్కడ రాబోతుంది? యూఏఈలో. సో మనకు తెలుసు ఐఐటి ఢిల్లీ వాళ్ళు తన యొక్క అవుట్ సోర్సింగ్ బేస్గా ఏదైతే బ్రాంచ్ ఓపెన్ చేశారో దుబాయ్లో, సో ఆ అవుట్ సోర్స్ బ్రాంచ్లో ఇప్పుడు అటల్ ఇన్నోవేషన్ సెంటర్ని తీసుకురానున్నారు. సో మనకు అందరికీ తెలుసు అటల్ టింకరింగ్ ల్యాబ్స్లో భాగంగా అటల్ ఇన్నోవేషన్ సెంటర్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా మొట్టమొదటి ఓవర్సీస్ బ్రాంచ్ని ఎక్కడ అంటే యూఏఈలో ఓపెన్ చేయడం జరిగింది. ఓకే, దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఎవరు ఇనాగ్రేట్ చేశారు? యూనియన్ మినిస్ట్రీ ధర్మేంద్ర ప్రధాన్. ఓకే, ఐఐటి ఢిల్లీ అబుదుబాయ్ క్యాంపస్ ఏదైతే ఉందో, అబుదాబి క్యాంపస్ ఉందిగా మనకి, ఎక్కడ ఐఐటి ఢిల్లీ వాళ్ళది యూఏలో ఎస్టాబ్లిష్ చేశారు ఫస్ట్ అవుట్ సోర్స్ క్యాంపస్ అది. సో ఆ ఫస్ట్ అవుట్ సోర్స్ క్యాంపస్లోనే బేసిక్గా మనకి అటల్ ఇన్నోవేషన్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఫస్ట్ ఓవర్సీస్ అటల్ ఇన్నోవేషన్ సెంటర్ అండర్ అటల్ ఇన్నోవేషన్ మిషన్లో భాగంగా. సో బూస్ట్ రీసెర్చ్, ఇన్నోవేషన్, ఎంటర్ప్రినర్షిప్ గ్లోబల్లీ. అకాడమిక్ ప్రోగ్రామ్స్ లాంచ్డ్, పిహెచ్డి ఇన్ ఎనర్జీ సస్టైనబిలిటీ మీద ఫస్ట్ అకాడమిక్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్లో. సో ఇండియా యూఏఈ ఎడ్యుకేషనల్ టైస్ ప్రకారం చూసుకున్నట్లయితే అబుదాబి ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్, అదేవిధంగా ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇండియన్ స్కూల్స్ ఇన్ యూఏఈ, అదేవిధంగా అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఇన్ డయాస్పోరా స్కూల్స్లో కూడా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. సో సింపుల్గా అటల్ ఇన్నోవేషన్ సెంటర్ మొట్టమొదటి ఓవర్సీస్ అంటే భారతదేశం అవతల ఎక్కడ ఏర్పాటు చేశారు, ఏ దేశంలో ఏర్పాటు చేశారు అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఓకే, ఏ క్యాంపస్లో అంటే ఐఐటి ఢిల్లీ అబుదాబి క్యాంపస్లో. ఓకే, ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసం T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.